నమస్తే అండి. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు మానవుడి యొక్క ప్రవర్తన అంతటి యందు అనగా మానవుడు ధరించినటువంటి దేహ స్వభావములైన తమోగుణము, రజోగుణము, సత్వగుణము అనగా ఈ 3 దేహ స్వభావాలకు సంబంధించినటువంటి ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. దీనినే సంపూర్ణ శరణాగతి అని అంటారు. అంటే మానవుడు జీరో అయ్యేటువంటి స్థితి ఇది. అనగా ప్రాణము పోయి తెలివి తప్పని ఇట్టి క్షణములో మన హృదయములో నుంచి జ్ఞానమే పెట్టేటువంటి మొర శివ అనుభవముగా ఉండగలదు. ఇక్కడ మానవుడు తిరిగి జన్మించుటకు లేదా మారు మనస్సు పొందుటకు పాపపు నియమము కలిగినటువంటి ప్రాణము సర్వశక్తివంతుని యందు విశ్రమించినదై మనస్సుకు మహోన్నతుని యందు ఆశ్రయం దొరకగలదు. వాక్య బీజం ఆధారముగా తిరిగి జన్మించుటకు కావలసినటువంటి స్టఫ్ ఈ వాక్యములో దొరుకుతుంది మనకి. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా లోతైన మాటలను పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే.